నమస్తే వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్ స్పెషల్ స్టోరీ నేను నవ్య ఏపీలో వైసీపీ హయాంలో జగన్మోహన్ రెడ్డితో అంటకాగి అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు సహా తెలుగుదేశం పార్టీలోని పలువురు ముఖ్య నేతలు ఇతరులపై అక్రమ కేసుల బనాయింపులో మాస్టర్ మైండ్ గా వ్యవహరించిన సీనియర్ ఐపీఎస్ అధికారి నిఘా విభాగం మాజీ అధిపతి పి సీతారామాంజనేయులు ఎట్టకేలకు అరెస్ట్ అయ్యారు. ముంబైకి చెందిన సినీ నటి కాదంబరి జత్వాని ఆమె తల్లిదండ్రులపై అక్రమ కేసు బనాయించి వేధించిన కేసులో రెండో నిందితుడిగా ఉన్న ఆయనను సిఐడి అధికారులు హైదరాబాద్ లో అదుపులోకి తీసుకున్నారు. వైసీపీ హయాంలో ఇష్టానుసారం వ్యవహరించిన అధికారులు ఒక్కొక్కరిగా అరెస్ట్ అవుతున్నారు. దీంతో చేసిన తప్పులకు దండన తప్పదా? అధికార పార్టీలపై మితిమీద విశ్వాసం చూపిస్తే కేసులు ఎదుర్కోవాల్సి వస్తుందా? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. ఎట్టకేలకు పిఎస్ఆర్ ఆంజనేయులు అరెస్ట్ అయ్యారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని మొయినాబాద్ మండలం అమలాపూర్లోని తన ఫామ్ హౌస్లో ఆంజనేయులు ఉంటున్నారనే సమాచారంతో సిఐడి అధికారులు అక్కడికి వెళ్లారు. ఊహించినట్లుగానే ఆయన అక్కడే ఉన్నారు. రాజ్ కసిరెడ్డి ఇచ్చిన సమాచారంతోనే ఆంజనేయులు ఎక్కడ ఉంది కనిపెట్టినట్లు తెలుస్తోంది. ఫామ్ హౌస్లో పిఎస్ఆర్ ఆంజనేయులను చూడగానే కాదంబరి జత్వాని కేసు వ్యవహారంలో అరెస్టు చేస్తున్నామని సిఐడి అధికారులు చెప్పారు. ఆయన 10 నిమిషాల సమయం అడిగి దుస్తులు మార్చుకుని వచ్చి సిఐడి అధికారుల వెంట నడిచారు. ఆంజనేయులను హైదరాబాద్ నుంచి విజయవాడ తులసీనగర్లోని సిఐడి ప్రాంతీయ కార్యాలయానికి తీసుకొచ్చారు. సిఐడి అధికారులు ఆయన్ను అక్కడే ఉంచి సుదీర్ఘంగా విచారించారు. వాంగ్మూలం నమోదు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనూ రాష్ట్ర విభజన తర్వాత 2 తెలుగు రాష్ట్రాల్లోనూ డీజీ క్యాడర్ కలిగిన ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి అరెస్టు కావడం ఇదే తొలిసారి. దేశంలోనూ ఇలా డీజీ స్థాయి అధికారి అరెస్టు కావడం అరుదే అంటున్నారు విశ్లేషకులు. జగన్ హయాంలో ముంబైకి చెందిన సినీ నటి కాదంబరి జత్వాని 70 ఏళ్ల వృద్ధులైన ఆమె తల్లిదండ్రులపై వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ ఫిర్యాదు ఆధారంగా 2024 ఫిబ్రవరి 2న విజయవాడ కమిషనరేట్ పరిధిలోని ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఫోర్జరీ పత్రాలు సృష్టించి ఆమెపై తప్పుడు కేసులు బనాయించారు. కాదంబరి జత్వాని ఓ ప్రముఖ పారిశ్రామికవేత్త ముంబైలో గతంలో అత్యాచారం కేసు పెట్టారు. దాన్ని ఉపసంహరించుకునేలా బెదిరించేందుకు ఆమెను ఆమె కుటుంబ సభ్యులను తప్పుడు కేసులో ఇరికించి దాదాపు 40 రోజుల పాటు జైల్లో నిర్బంధించారు. దాటి ముఖ్యమంత్రి కార్యాలయం కేంద్రంగా ఈ కుట్రకు రూపకల్పన జరిగిందని టాక్ వచ్చింది. అప్పట్లో నిఘా విభాగాధిపతిగా ఉన్న పిఎస్ఆర్ ఆంజనేయులు దీన్ని అమలు చేశారు. అప్పటి విజయవాడ సిపి కాంతిరాణా టాటా, డీసీపీ విశాల్ గుండీలు దీంట్లో భాగస్వాములయ్యారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ అరాచకం వెలుగు చూసింది. బాధితురాలు జత్వాని ఫిర్యాదు మేరకు గతేడాది సెప్టెంబర్ 13న ఇబ్రహీంపట్నం ఠాణాల్లో కేసు నమోదైంది. చంపేస్తామని బెదిరింపు, ఇంటి తాళాలు పగలగొట్టి అక్రమంగా చొరబాటు, ఫోర్జరీ, తప్పుడు పత్రాల సృష్టి తదితర సెక్షన్ల కింద కేసు పెట్టారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు కుక్కల విద్యాసాగర్ కాగా A2గా పిఎస్ఆర్ ఆంజనేయులు, A3గా అప్పటి విజయవాడ సిపి కాంతిరాణా టాటా, A4 నాటి విజయవాడ పశ్చిమ ఏసీపీ హనుమంతరావు, A5 నాటి ఇబ్రహీంపట్నం సిఐ సత్యనారాయణ, A6గా నాటి విజయవాడ డీసీపీ విశాల్ గుండీలు ఉన్నారు. ఈ కేసులో ఇప్పటికే విద్యాసాగర్ అరెస్ట్ అయ్యారు. కొందరు ముందస్తు బెయిల్ పొందారు. అయితే తొలుత ఈ కేసులో పిఎస్ఆర్ ఆంజనేయులు నిందితుడిగా చేర్చలేదు. కుక్కల విద్యాసాగర్ను అరెస్టు చేసిన తర్వాత దర్యాప్తులో వెలుగు చూసిన అంశాల ఆధారంగా పిఎస్ఆర్ను A2గా పెట్టారు. తర్వాత సిఐడి దర్యాప్తులో భాగంగా పిఎస్ఆర్ పాత్రపై మరిన్ని ఆధారాలు లభించడం, కొంతమంది అధికారులు వాంగ్మూలాలు ఇవ్వటం, సిడిఆర్ విశ్లేషణలో ఆయన ప్రమేయం బయటపడడంతో ఎట్టకేలకు కేసు నమోదు చేశారు. దాదాపు 7 నెలల తర్వాత పిఎస్ఆర్ ఆంజనేయులు అరెస్టు చేశారు. తమ పదవులని, తమ హోదాని, తమ బలాన్ని, తమ అధికారులని, తమ సలహాదారుణ్ణి, తమ ప్రభుత్వ యంత్రాంగాన్ని ఒక్క మహిళ మీద ప్రయోగించి లొంగదీసుకోవాలని చూసింది నాటి జగన్ ప్రభుత్వం. దీనికి పిఎస్ఆర్ ఆంజనేయులు సహకరించారనేది అభియోగం. మరోవైపు ప్రస్తుత శాసనసభ ఉపసభాపతి అప్పటి ఎంపీ రఘురామకృష్ణరాజును గత ప్రభుత్వ హయాంలో అరెస్టు చేసి సిఐడి కస్టడీలో చిత్రహింసలకు గురిచేసి చంపేందుకు యత్నించారనే ఫిర్యాదుపై నమోదైన కేసులోనూ పిఎస్ఆర్ ఆంజనేయులు రెండో నిందితుడిగా ఉన్నారు. ఈ కేసులో A1గా సిఐడి విభాగం మాజీ అధిపతి పివి సునీల్ కుమార్, A3గా అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. జత్వానీని వేధించిన కేసులో సీతారామాంజనేయులను గతేడాది సెప్టెంబరులో రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసింది. అది మార్చి 13 వరకు అమల్లో ఉంది. గడువు ముగియడంతో రివ్యూ కమిటీ సస్పెన్షన్ను ఆయన 6 నెలలు పొడిగించింది. అధికారులు దర్యాప్తును ప్రభావితం చేసే అవకాశం ఉన్నందున సస్పెన్షన్ పొడిగించాలని కమిటీ నిర్ణయించింది. ఈ క్రమంలో పిఎస్ఆర్ ఆంజనేయుల కోసం ఏపీ సిఐడి అధికారులు వెతుకుతూనే ఉన్నారు. పైగా మద్యం కేసులో నిందితులకు ఎలా తప్పించుకోవాలో పిఎస్ఆర్ ఆంజనేయులు సలహాలు ఇస్తున్నట్లు వార్తలొచ్చాయి. మద్యం కేసులో కింగ్ పిన్ గా వ్యవహరించిన రాజ్ కసిరెడ్డి సలహాలు ఇచ్చింది పిఎస్ఆర్ ఆంజనేయులే అనే ప్రచారం జరిగింది. తాజాగా రాజ్ కసిరెడ్డి అరెస్టు కావడంతో
అతని నుంచి కొంత సమాచారం స్వీకరించినట్లు తెలుస్తోంది. దీంతో పిఎస్ఆర్ ఆంజనేయులు ఎక్కడ ఉంది సరిగ్గా తెలుసుకోగలిగారని వార్తలొస్తున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ అధికార పార్టీ నేతలకు కొమ్ము కాచిన నేతలను వదలకుండా పట్టుకుంటుంది ప్రభుత్వం. దీంతో లోకేష్ రెడ్ బుక్ ఇంకా తెరిచే ఉందని తెలుస్తోంది. అధికారాన్ని అడ్డుపెట్టుకుని కోట్ల రూపాయలు దోచుకున్న బడా బాబులు నేతలు ఒక్కొక్కరిగా అరెస్ట్ అవుతుండటంతో కూటమి శ్రేణుల్లో సంతోషం వ్యక్తమవుతోంది. ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు హైదరాబాద్ శివారు మొయినాబాద్ మండలం అమలాపూర్ రెవెన్యూ పరిధిలో నివాసం ఉంటున్నారు. ఆయన 6 ఏళ్ల క్రిందట ఇక్కడ సుమారు 2.20 ఎకరాల వ్యవసాయ భూమిని కొని తన కుమారుడు పెండ్యాల అనంత ప్రద్యుమ్న పేరిట రిజిస్ట్రేషన్ చేయించినట్టు తెలుస్తోంది. ఎలాంటి నిర్మాణ అనుమతులు తీసుకోకుండా పంచాయతీకి రుసుం చెల్లించకుండా భారీ భవంతి కట్టేశారని సమాచారం. స్థానిక పంచాయతీ అధికారులు పనులు అడ్డుకోవడానికి వెళ్తే తాను ఐపీఎస్ అధికారినంటూ బెదిరింపులకు దిగారన్న ఆరోపణలు ఉన్నాయి. వ్యవసాయ భూమి కొన్న వెంటనే దాని చుట్టూ ప్రహరీ నిర్మించి లోపల భవంతి నిర్మాణాలు చేపట్టారు. ఇతరులెవరూ లోపలికి వెళ్లకుండా భారీ ఎత్తున పోలీసు బందోబస్తు ఉండేది. ఈ విల్లాకు ఏపీ పోలీసులే కాపలా కాయటం గమనార్హం. నటి జత్వానీ కేసులో ఆమె తల్లిదండ్రులను పథకం ప్రకారమే ఆంజనేయులు అరెస్టు చేయించారని పోలీసులు తెలిపారు. ఆయన అప్పటిలో ఇంటెలిజెన్స్ బాస్గా ఉండడంతో ఆయన ఆదేశాల మేరకే అక్రమ అరెస్టులు జరిగాయని, ముందుగా నిర్ణయించిన ప్రణాళిక ప్రకారమే ఈ అక్రమ అరెస్టులు జరిగాయని వెల్లడించారు. ఇందుకు సంబంధించి పిఎస్ఆర్ ఆంజనేయులు అప్పటి సిపి కాంతిరాణా టాటా విశాల్ గున్ని కాల్ రికార్డ్ డేటా కూడా స్పష్టంగా ఉందన్నారు. 2024 జనవరి 30 నుంచి 2024 ఫిబ్రవరి 3 వరకు వీరి ముగ్గురి కాల్ డేటా కూడా సేకరించినట్లు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ తెలిపారు. పిఎస్ఆర్ ఆంజనేయులు ముంబై పోలీసు అధికారులతో కూడా ఆ సమయంలో టచ్లో ఉన్నారని తేలిందన్నారు. అసలు జత్వానీపై కేసు రిజిస్టర్ చేయకముందే అంటే 2 రోజుల ముందు ముంబై ఫ్లైట్ టికెట్స్ కొన్నారని అధికారులు అంటున్నారు. అసలు కుక్కల విద్యాసాగర్ ముంబై నటి జత్వానీపై చేసిన ఫిర్యాదులో కూడా నిజం లేదని తేలిందని పోలీసులు పేర్కొన్నారు. దీనికి సంబంధించి న్యాయమూర్తి ముందు ఇచ్చిన 164 వాంగ్మూలం కూడా ఉన్నాయన్నారు. పైగా విశాల్ గున్ని ఇచ్చిన స్టేట్మెంట్ కూడా రిమాండ్ రిపోర్టులో దర్యాప్తు అధికారి పేర్కొన్నారు. తనని పిఎస్ఆర్ ఆంజనేయులు సీఎంఓకు పిలిపించి జత్వానీని అరెస్టు చేసే టాస్క్ అప్పగించారని విశాల్ గున్ని చెప్పినట్లు అధికారులు చెబుతున్నారు. తనకు అసలు ఈ కేసులో సంబంధం లేకపోయినప్పటికీ టాస్క్ అప్పగించారని విశాల్ గున్ని చెప్పారని దర్యాప్తు అధికారులు అంటున్నారు. పైగా తాను ఈ టాస్క్ పూర్తి చేస్తేనే తనను విశాఖకు రిలీవ్ చేస్తామని చెప్పారని విశాల్ గున్ని వివరించినట్లు సమాచారం. అప్పటి ఇంటెలిజెన్స్ బాస్గా ఉండటం, తన అధికారాన్ని అడ్డం పెట్టుకుని అక్రమ అరెస్టు చేయించారని, ఒక మహిళ వ్యక్తిగత స్వేచ్ఛను హరించారని, అప్పటి డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డికి కూడా ఈ విషయం తెలుసని, అప్పటి సిపి కాంతిరాణా టాటా చెప్పారని, ఆయన గో అహెడ్ అన్నారని రిమాండ్ రిపోర్టులో ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. పిఎస్ఆర్ ఆంజనేయులు అసలు విచారణకు సహకరించలేదని, ఆయన వద్ద నుంచి ఐఫోన్ను సీజ్ చేశామన్నారు విచారణ అధికారులు. ఆయనను విచారించేందుకు మళ్లీ కస్టడీకి కూడా తీసుకోవాల్సి ఉందని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నట్లు సమాచారం. మరోవైపు పిఎస్ఆర్ ఆంజనేయులకు విజయవాడలోని కోర్టు రిమాండ్ విధించింది. బుధవారం ఉదయం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం 3వ ఏసీజీఎం కోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. మే 7 వరకు కోర్టు ఆయనకు రిమాండ్ విధించింది. దీంతో పిఎస్ఆర్ ఆంజనేయులను విజయవాడలోని జిల్లా జైలుకు తరలించారు. అయితే అధికారుల విచారణలో ఆయన కొన్ని విచిత్రమైన సమాధానాలు చెప్పినట్టు తెలుస్తోంది. అరెస్టు చేయడానికి మీరొస్తారని వారం రోజుల ముందే తనకు తెలుసంటూ సిఐడి అధికారులతో అన్నట్టు తెలుస్తోంది. అరెస్టు చేస్తే ఒకసారి లోపలికి వెళ్లి వద్దామనుకున్నా, అందుకే ముందస్తు బెయిల్కు వెళ్లలేదంటూ సిఐడి అధికారులతో వ్యాఖ్యానించినట్లు వార్తలొస్తున్నాయి. అదే క్రమంలో జత్వానీ గురించి పిఎస్ఆర్ ఆంజనేయులు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారని సమాచారం. సిఐడి అధికారులు ఏమడిగినా ఆయన నింపాదిగా ఎలాంటి కంగారు లేకుండా తెలీదని చెప్పినట్టు తెలుస్తోంది. తనకు సంబంధం లేదని సమాధానమిచ్చారు. జత్వానీ ఎవరో తనకు తెలియదని, తనకు అప్పట్లో ఈ విషయాలు పట్టించుకునే తీరిక లేదని చెప్పారు. ఆమె గురించి ఈ మధ్య తెలుసుకున్నారని, ఆమెపై తనకు సదాభిప్రాయం లేదని, విద్యాసాగర్తో సహజీవనం సాగించినట్టు తెలిసిందని పిఎస్ఆర్ సిఐడి అధికారులకు చెప్పినట్లు సమాచారం. సిఐడి అధికారులు అడిగిన ప్రశ్నలకు సీతారామాంజనేయుల నుంచి ముక్తసరి సమాధానాలే వచ్చాయని అధికారులు అంటున్నారు. తనకేం తెలియదని, కేసుతో అసలు సంబంధమే లేదంటూ అమాయకంగా బదులిచ్చారని సమాచారం. పిఎస్ఆర్ను కర్నూలు రేంజ్ డీఐజీ కోయా ప్రవీణ్ ప్రశ్నించారు. జత్వానీ బ్యాడ్ లేడీ, ఆమె అరెస్టు అప్పుడు నేను ఇంటెలిజెన్స్ చీఫ్ను, నాకు ఈ కేసుతో ఏం సంబంధం, ఇది లోకల్ పోలీసులకు సంబంధించిన కేసు, నన్ను ఎందుకు అరెస్టు చేశారు అంటూ సిఐడి అధికారులను పిఎస్ఆర్ ప్రశ్నించినట్టు తెలుస్తోంది. గతంలో కూడా పిఎస్ఆర్ ఆంజనేయులు వివాదంలోకి చిక్కుకున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో చివరి రోజుల్లో నాటి టీడీపీ నేత, నేడు జైల్లో ఉన్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీతో కూడా పిఎస్ఆర్ ఆంజనేయులకు వివాదం నడిచింది. తనను ట్రాప్ చేయడానికి వంశీ ఒక మహిళను ఉసిగొల్పారని ఆంజనేయులు అప్పట్లో చెప్పడం సంచలనం కలిగించింది. ఆ మహిళ వంశీకి దగ్గర బంధువని కూడా చెప్పారు. దీనిపై వంశీకి ఆంజనేయులకు మధ్య పెద్ద గొడవే జరిగింది. అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది.
అయితే తర్వాత టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఆ పార్టీ తరపున వంశీ ఎమ్మెల్యేగా గెలిచిన పిఎస్ఆర్ ఆంజనేయులను ఎందుకో టచ్ చేయలేదు. మొత్తానికి వైసీపీ ప్రభుత్వ హయాంలో కీలకంగా వ్యవహరించిన ఇద్దరు అధికారులను వెంటనే అరెస్టు చేయడంతో ఏపీ రాజకీయాలు హాట్ గా మారాయి. వైసీపీ ప్రభుత్వంలో అవినీతి అరాచకాలు చేసిన నేతలను అధికారులను కూటమి ప్రభుత్వం ఏమీ చేయలేకపోతుందని కూటమి శ్రేణులు అసంతృప్తి వ్యక్తం చేసిన సందర్భాలున్నాయి. ప్రభుత్వం ఎలాంటి వారి పట్ల నిర్లక్ష్యం వహిస్తోందని సొంత ఆ పార్టీ నేతలని అనుమానించారు. ఇప్పుడు తాజాగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో కూటమి కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఇంకా కొంతమంది నేతలను అరెస్టు చేయాలని డిమాండ్ వస్తోంది. చూడాలి మరి రాబోయే రోజుల్లో బొక్కలేకపోయేది ఎవరు. ఇది వాటి స్పెషల్ స్టోరీ. మరో స్పెషల్ స్టోరీతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1 టీవీ న్యూస్. ప్రతిక్షణం ప్రజల పక్షం.